అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు ఎందుకు నచ్చలేదనేది చెప్పండి. సో మన మొబైల్ యాప్ పనులు స్టార్ట్ అయ్యాయి, చాలామంది హెల్ప్ చేశారు. కాకపోతే మనం ఆశించిన దానిలో ఒక 45% రీచ్ అయ్యాం. మనకి ఎంత కావాలో దానిలో ఒక 45% రీచ్ అయ్యాం. ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే, మీ కంటెంట్ బాగుంది, మన మొబైల్ యాప్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు అంటే చాలామంది అనుకోవచ్చు, మొబైల్ యాప్ అనగానే న్యూస్ ఇవ్వడానికి ఈయన ఒక యాప్ పెడుతున్నాడేమో, అందరూ న్యూస్ ఇస్తారు, ఈయన కూడా ఇస్తాడు, ఇందులో వింత ఏముందో అనుకోవచ్చు. మన మొబైల్ యాప్ ఖచ్చితంగా యూనిక్గా ఉంటుంది. కొన్ని అంటే పబ్లిక్ కంట్రిబ్యూషన్సే ఎక్కువగా ఉంటాయి, ప్రజల నుంచి ఎక్కువగా గ్రీవెన్స్ తీసుకోవడం లాంటివి ఉంటాయి అన్నమాట. ఒకటి ఇన్సైట్స్ ఉంటాయి, అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతున్నాయి అనేది చెప్తాము. అలాగే గాసిప్స్ కొన్ని, అసలు అవి ఎంతవరకు నిజము, గాసిప్స్ ఎన్నో పొలిటికల్ గాసిప్స్ ఉంటాయి, అందులో నిజం ఏవి అబద్ధం ఏవి ఎంతవరకు నిజం అనేవి చెప్తాం. అలాగే ఫ్యాక్ట్ చెక్ చెప్తాం. వీటన్నిటితో పాటు పబ్లిక్ సెల్ అని ఒకటి పెడతాం. సో మీరే ప్రజలే నేరుగా దానిలో వచ్చి మీ స్థానికంగా జరుగుతున్న అన్యాయాన్ని కానీ, అక్రమాన్ని కానీ, అవినీతిని కానీ, లేదా అభివృద్ధి పనులు ఆగిపోవడాన్ని కానీ, రోడ్డు సమస్య ఉన్నా, గ్రామ సమస్య ఉన్నా, ఏది ఉన్నా సరే దానిలో చెప్పచ్చు. దానికి మేము ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోగలం, ఎంత మేరకు అధికారుల వరకు చేరవేయగలం, దాన్ని ఎంత మేరకు పరిష్కరించగలం అనేది అది మా బాధ్యత. దానికి కూడా నేను ఒక ఆలోచిస్తున్నా. మనకు వచ్చిన ప్రతిదీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులకు, అలాగే స్థానిక అధికారులకు వెళ్ళేలాగా, దాని నుంచే వెళ్ళేలాగా కొన్ని ఏర్పాట్లు చేస్తాం. దానికోసం మనం లోకల్లో 175 నియోజకవర్గాల్లో టీంని తీసుకోవడము, వాళ్ళతో కోఆర్డినేట్ చేయడము, ఇవన్నీ చేస్తాం అన్నమాట. సో అందుకే ఇది మనకి ఇంపార్టెంట్, పబ్లిక్ సెల్. ఇప్పుడు గవర్నమెంటు రకరకాల మార్గాల్లో ఫిర్యాదులు తీసుకుంటారు, కానీ జవాబుదారీతనం ఉండదు, పారదర్శకత ఉండదు. మీ ఊరు నుంచి ఏ సమస్య వెళ్ళిందో మీకు తెలుసా? మీ ఊరు నుంచి ఏ సమస్య కలెక్టరేట్కి వెళ్ళింది, లేదంటే ఎమ్మెల్యేకి వెళ్ళింది అనేది ఎవరికైనా తెలుసా? తెలీదు. కానీ మన దగ్గర ఓపెన్గా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో పలానా ఏరియాలో ఈ సమస్య ఉంది అనేది అనంతపురం జిల్లా వాళ్ళకు కూడా తెలిసేలా మనం దానిలో పెడతాం, పబ్లిక్ సెల్లో. ఎక్కడెక్కడి నుంచి ఏమేమి సమస్యలు వచ్చాయని, అంటే రాష్ట్రం మొత్తం ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎవరెవరికి ఏమున్నాయి, అందులో గ్రామ సమస్యలు ఏవి, సామాజిక సమస్యలు ఏవి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. అది మెయిన్. దాన్ని ఎంత మేరకు పరిష్కరించగలం అనేది తెలుస్తుంది. అప్పుడు ఇన్ని సమస్యలు పెండింగ్లో ఉంటే, ఇదిగో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఇలా ఉందా అని అనిపిస్తుంది అనమాట. కొన్ని పరిష్కారం చిన్న చిన్నవి అయితే పరిష్కారం అయిపోతాయి, వెంటనే అయిపోతాయి. పెద్ద 1000 వచ్చాయనుకోండి మనకి, అందులో 10 పరిష్కారం అయితే చాలు అనుకుంటున్నాను నేను. సో అది మన సమస్య, అది మనం ప్లానింగ్. సో అందుకే దానికి పబ్లిక్ కంట్రిబ్యూషను, అలాగే బడ్జెట్ బాగా అవుతుందన్నమాట. దానికి ఒక నెక్స్ట్ 3 ఇయర్స్కి సంబంధించి అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. అందుకని ఒక 40% రీచ్ అయ్యాము. ఇంకా ఎవరైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలనుకుంటే, చాలామంది ఇచ్చారు నాకు, చాలామంది కొంత బిగ్ అమౌంట్స్ కూడా ఇచ్చారు, అది చాలా హ్యాపీ. సో వాళ్ళందరికీ నేను ఎల్లప్పుడూ రెస్పాన్సిబిలిటీ అంటే కృతజ్ఞుడిగా ఉంటాను. సో ప్రతి ఒక్కరూ దాన్ని కంట్రిబ్యూట్ చేస్తే ఏంటంటే, హక్కు, నన్ను నిలదీసే హక్కు మీ అందరికీ ఉంటుంది. నేను ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్కి భయపడతాను, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే మీ దగ్గర రూపాయి తీసుకున్నాను అంటే, మీ దాంతో నేను యాప్ పెట్టాను అంటే, రేపు పొద్దున ఏ పార్టీకి, ఏ నాయకుడికి అమ్ముకునే పరిస్థితి ఉండదు, అమ్ముకోం కూడా, ఆ పరిస్థితి రాదు. సో అందుకే నేను పబ్లిక్ కంట్రిబ్యూషన్నే కోరుతున్నా. ఇంట్రెస్ట్ ఉంటే 7207071231 అనే నెంబర్కి ఫోన్పే ఉంది, లేదా వాట్సాప్లో మీరు రండి, వాట్సాప్లో మాట్లాడండి, వచ్చి మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదు డైరెక్ట్ ఫోన్పే చేయాలన్నా చేయొచ్చు. ఒక 1 వీక్లో అది పట్టాలు ఎక్కుద్ది. మేబీ సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్కి లాంచింగ్కి రెడీ చేస్తున్నాం. సరే, అది పక్కన పెట్టేస్తే, అమరావతిని బంగారం చేస్తాం. జగన్ కక్షగట్టి దాన్ని బూడిద చేశారు. అక్కడ నుంచి పునరుద్ధరిస్తాం. ప్రజలు, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మతిలేని వాళ్ళే రాజధానిని మారుస్తామంటారని ధ్వజం. అమరావతిపై శ్వేతపత్రం విడుదల. పునర్నిర్మాణానికి కంకణం. సో అమరావతి మీద ఓవరాల్గా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దానిలో ఏ అంశాలు ఉన్నాయంటే, గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం, జరిగిన నష్టం. సో 2014 నుంచి 19 వరకు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమేమి తీసుకొచ్చారు, ఏమేమి నిర్మాణాలు చేయాలనుకున్నారు, ఎక్కడెక్కడ ఆపారు,
దాన్ని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఆపేశారు, ఎక్కడ ఆపేశారు, అలా ఆపడం వలన అమరావతి రాజధానికి బ్రాండ్ ఏ విధంగా దెబ్బతిన్నది, ఎంత మేరకు నష్టం వచ్చింది, రైతులు ఇచ్చిన భూములకు సంబంధించి ఎంత మేరకు నష్టం వచ్చింది. సో దానికి మన దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏమిటి, మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, ఇలా రకరకాల అంశాలతో కూడిన శ్వేతపత్రాన్ని నిన్న చంద్రబాబు గారు రిలీజ్ చేశారు. అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం రాజధాని బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి 10 ఏళ్ళైనా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ అయిపోయిందని, మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లాంటి మతిలేని వారు తప్ప రాజధానిని మారుస్తానని ఎవ్వరూ అనరని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం బూడిదిగా మార్చిన ప్రాంతం నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ప్రజలు, పెట్టుబడిదారుల్లో అమరావతిపై మళ్లీ నమ్మకం కలిగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాజధానిలో చేసిన విధ్వంసం అండ్ భవిష్యత్ కార్యాచరణ, ఒకవైపు జరిగిన నష్టం చెప్పారు, మరోవైపు నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అనేది కూడా చెప్పారు. సో అది కొంతమేరకు ఆకట్టుకుందనమాట. ఈవెన్ దీనిలో కూడా అదే బ్యానర్ వార్త ఆంధ్రజ్యోతిలో కూడా, ఆకాశమే హద్దురా అమరావతి, ఆకాశమే హద్దుగా అమరావతి, రాజధాని అభివృద్ధి నిరంతర ప్రక్రియ, వెళ్ళిపోయిన సంస్థలను రప్పిస్తాం, ఫలానా తేదీలోపు నిర్మిస్తానని చెప్పబోం, అందరి సహకారంతోనే ముందుకెళ్తాం, సింగపూర్ కన్సార్షియంను ఆహ్వానిస్తాం, ఎవరేమి సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం, రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం, రాజధాని కొనసాగి ఉంటే ప్రభుత్వానికే 1.60 లక్షల కోట్ల ఆదాయం ఉండేది, అప్పటి పనులకు బకాయిలు చెల్లించాలి. సో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం, ఖజానా ఖాళీ అయినా వెనుకాడం, కష్టమైనా చేసి చూపుతాం, అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు. 2019-24 మధ్యకాలంలో అమరావతి ఒరిజినల్ ప్లాన్ అమలు చేసి ఉంటే ప్రపంచ స్థాయి రాజధాని రాష్ట్రానికి ఉండేది. 50,000 నుంచి 1 లక్ష మంది దాకా ప్రజలు రాజధాని ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు. 7 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేది. 2 లక్షల కోట్ల జీడిపి కలిసేది. ఏటా 10,000 కోట్ల ఆదాయం సంపన్నుల ద్వారా రాష్ట్రానికి లభించేది. ఏటా ఆ రాబడి 15% పెరిగేది. తద్వారా ఆస్తుల విలువ పెరిగి రాష్ట్రమంతా సంపద పెరిగేది అని చంద్రబాబు గారు నిన్న అమరావతి శ్వేతపత్రం విడుదల సందర్భంగా చెప్పారన్నమాట. సో మరి సాక్షిలో రాశారా, రాయలా, వీళ్ళు స్టైల్లో వీళ్ళు రాసుకున్నారు. మనం మారం, ప్రజలు మనం రాసిన వార్తలు ప్రజలు నమ్మట్లేదు, ప్రజలు చీకొడుతున్నారు, అయినా సరే మనం మారం. ఎందుకంటే మన లోకం వేరు, మన రియాలిటీ షో వేరు, మన వార్తలు వేరు, మన వార్తలు చదివేవారు వేరు. ఇదిగో ఇది రాశారు. బాబు భూదోపిడి ఖజానా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి రాస్తున్నారు. 2017 నుంచి రాస్తూనే ఉన్నారు. అమరావతి రాజధానిగా స్టార్ట్ చేసి 2015లో స్టార్ట్ చేశారు. నిర్మాణాలు, భూసేకరణ అవన్నీ కూడా 2017కి తంతు పూర్తయింది. అప్పటి నుంచి రాస్తూనే ఉన్నారు. అప్పుడు నమ్మారు, 2019లో జనం నమ్మారు, 2024లో నమ్మలేదు. సో జనం ఇవి పట్టించుకోరు మాస్టారు, ఈ వార్తల్ని. రాష్ట్రం బాగుందా లేదా అని చూస్తారు, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని చూస్తారు, పరిపాలన ఎలా ఉందని చూస్తారు, వాడెంతన్నాడు వీడెంతన్నాడు అనేది చూడరు జనం. అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు, యథేచ్ఛగా ప్రభుత్వ ప్రైవేట్ అసైన్డ్ భూముల దురాక్రమణ, శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు, రాజధాని లీక్స్ పేరిట బురిడి, పక్కా పన్నాగంతో అమరావతి ఎంపిక, బరితెగించి ఇన్సైడర్ ట్రేడింగ్, భయపెట్టి భూమాయాజాలం, అమరావతి కేంద్రంగా ఎల్లో గ్యాంగ్ లక్షల కోట్ల కుంభకోణం, రాజధానిలో భూభాగోతాలను కప్పిపుచ్చేందుకే శ్వేతపత్రం డ్రామా, లక్షల కోట్ల కుంభకోణం అంట. వీళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ₹1 కుంభకోణం జరిగిందని ప్రూవ్ చేశారా? చట్టపరంగా లీగల్గా ప్రూవ్ చేశారా? ఇదిగో ఈ ₹10 స్కామ్ జరిగింది అని. అమరావతిలో ఇన్సైడర్ రింగ్ రోడ్ అంటారు, స్కామ్ జరిగిందన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, స్కామ్ జరిగిందన్నారు. ఓఆర్ఆర్లో ఏదో స్కామ్ జరిగిందన్నారు. అలైన్మెంట్ మార్చేసి స్కామ్ చేశారన్నారు. భూసేకరణలో స్కామ్ జరిగిందన్నారు. మరి గత 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉండగా చట్టపరంగా ప్రూవ్ చేశారా? కోర్టుల పరంగా ప్రూవ్ చేశారా? ఏదో సిఐడి ద్వారా కేసులు పెట్టారు, విచారణ చేశారు, వేటాడారు, కానీ ప్రూవ్ చేయలేకపోయారు కదా. మళ్ళీ రాసుకొచ్చారు, మళ్ళీ అదే కథ. గత 6 సంవత్సరాలుగా సాక్షిలో ఇదే రాస్తారు. అమరావతి అంటే ఇదిగో వీళ్ళు 3 ఫోటోలు వేస్తారు. వీళ్ళు 3 ఫోటోలు, దీంతోపాటు పత్తిపాటి పుల్లారావు ఫోటో ఒక్కోసారి, తర్వాత పెదకూరపాటి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గారి ఫోటో ఒక్కోసారి వేస్తుంటారు, గంటా శ్రీనివాసరావు ఫోటో ఒక్కోసారి వేస్తారు, వేసి రాస్తూ ఉంటారనమాట.
విరాళాలు, ఆస్తుల అమ్మకం, రాజధాని నిర్మాణానికి ఇలా నిధులు సమకూర్చుకుంటాం. శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు పాత ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం పూర్తి చేయడానికి టైం బాండ్ లేదట, ఎన్నేళ్ళు పడుతుందో తెలియదట, చేసుకుంటూ వెళతారట. ఏ లెక్కన ఇది ప్రజా రాజధానో శ్వేతపత్రం చెప్పను పోయినాం. హైదరాబాద్ తరహాలో అమరావతిని సంపద కేంద్రంగా మారుస్తానని గోప్పలు. ఇక్కడ పేదలు ఉండడానికి వీల్లేదని హెచ్చరిక. గత సర్కారు ఇక్కడ పేదలకు పట్టాలు ఇవ్వడంపై రొసరొస. ఇక్కడ కాకుండా వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టిస్తామని మెలిక. సరే, సాక్షి స్టైల్లో సాక్షి రాసింది అమరావతి రాజధానికి సంబంధించి అంశాల మీద. ఇక నేను చదువుతున్నప్పుడు చిన్నపాటి తప్పులు దొరుకుతున్నాయి. ఇప్పుడు నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అనేసి, అంటే ఇప్పుడు గతంలో మనకు అలవాటు కాబట్టి ఆ ఫ్లోలో తప్పులు వచ్చేస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక తప్పు వస్తుంది, ఆ తర్వాత నాకు అర్థమవుతుంది. అది నేను మారుద్దామని, అంటే నాకు తెలియక చేసింది కాదు, ఆ ఫ్లోలో అలా వచ్చేస్తుంది, తెలియక చేసింది కాదు ఆ సబ్జెక్ట్. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డి అనేది తెలుసు కదా మనకి, కాకపోతే అది ఫ్లోలో ఆ మాటల్లో అలా వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉండట్లా. అలా ఈ స్పీడ్లో, ఎందుకంటే 30 నిమిషాల్లో 4 పత్రికలు కవర్ చేయాలి, 30 నిమిషాల టైంలో 4 పత్రికలు కవర్ చేయాలి. అందులో ఇంపార్టెంట్ వార్తలన్నీ ప్రస్తావించాలి, కొన్ని సబ్జెక్టులు ప్రత్యేకంగా అనలైజ్ చేయాలి. ఆ సందర్భంలో తప్పులు దొరుకుతున్నాయి, ఎవరేమో అనుకోవద్దు. అమరావతి కలకాదిక, త్వరలోనే రాజధాని పనులు, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఊహా చిత్రాల ప్రదర్శన, ఆ దారిలో పనులు జరిగి ఉంటే ఈ పాటికి అగ్రస్థానంలో అమరావతి, శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు. నాటి నిర్మాణాలపై గంటకు పైగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇదిగోండి, ఇవి 4 పత్రికల్లో కూడా అమరావతి మీదే బ్యానర్ వార్త. కాకపోతే సాక్షిలో మాత్రం వాళ్ళ ప్రపంచం వేరు కాబట్టి, వాళ్ళ రియాలిటీ షో, వాళ్ళ సినిమా, వాళ్ళ బతుకులు వేరు కాబట్టి వాళ్ళ బతుకులకు తగ్గట్టు, వాళ్ళ మైండ్కి తగ్గట్టు, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు వార్త రాశారు. మిగిలిన 3 పత్రికల్లో ఒకలా రాశారనమాట. ఇంకా ఏ పత్రిక చూసినా రాస్తారు, అదేలా రాస్తారు, ఒక్క సాక్షినే అడ్డదారుల్లో రాస్తారు. అందుకే వాళ్ళ క్రికెట్ టీం వచ్చింది. ఇక నిన్న చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు, సీఎం గారు, అందరికీ ఉచిత ఇసుక. గతంలో 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఇసుక ఉచితం అనే పాలసీని తీసుకొచ్చారో ఇప్పుడు కూడా ఉచిత ఇసుకే ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలు. మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం తొలుత నిల్వ కేంద్రాల్లోని ఇసుక అందజేసేందుకు ఏర్పాట్లు. అయితే ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్నారు కదా, అవినీతి ఆగిపోద్ది అంటే చెప్పలేం. పేదలకు ఉచితంగా అందుద్ది, కానీ బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు, కన్స్ట్రక్షన్లో ఉన్నవారికి, పక్క రాష్ట్రాల వాళ్ళకి బ్లాక్లోనే అమ్ముతారు. అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది, ప్యారలల్గానే ఉంటుంది. పేదలకు ఇసుక ఉచితమే. ఒక ట్రాక్టర్ తీసుకువెళ్ళొచ్చు, ఆ ట్రాక్టర్ లోడింగ్కి ఒక 300-400 రీచ్ దగ్గర ఇవ్వాలి, అది ఇచ్చేయచ్చు. ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్కి ఆ దూరాన్ని బట్టి కొన్ని చోట్ల 300 అవుద్ది, కొన్ని చోట్ల 700 అవుద్ది. సో దూరాన్ని బట్టి కట్టుకోవచ్చు. ఇసుకకు మాత్రం రూపాయి కట్టక్కర్లా. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక కోసమే ట్రాక్టర్ ఇసుక కావాలంటే 5,000-6,000 కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలు ఉండవు. సో ఇసుక ఉచితంగా ఇస్తున్నారు కదా, అవినీతి తగ్గిపోద్ది అంటారా? అవినీతి తగ్గదు. ఇసుకలో అవినీతి ఎవడూ తగ్గించలేడు. ఇసుక దాని దారి దేందే, దీని దారి దీందే. ఇటువైపు అవినీతి అక్రమంగా లెక్కల్లో లేని ఇసుక వెళ్ళిపోద్ది, ఇటువైపు ఫ్రీగా వెళ్ళాల్సింది. అంటే పేదలకు, ప్రజలకు నొప్పి తెలియకుండా అవినీతి జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇసుకలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, దాన్ని ఎవడు ఆపలేడు. కాకపోతే పేదలకు, ప్రజలకు పెయిన్ ఉండకుండా చేయాలి. అదే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే చేశారు. ఇసుక అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, కానీ ప్రజలకు ఆ పెయిన్ లేదు. ఇప్పుడు కూడా ఉండదు. తర్వాత కరకట్టపై దస్త్రాల దహనం. సో ఉచిత ఇసుక అన్ని పేపర్లో వచ్చి ఉంటుందిలే. సరే, కరకట్ట మీద దస్త్రాల దహనం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఫైల్స్, మైనింగ్ ఫైల్స్. గతంలో ఆయన గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా వ్యవహారాలు జరిగాయి. చాలా అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీజుదారులను ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ ద్వారా తనిఖీలు చేయించి భారీగా ఫైన్లు వేశారు. 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఫైన్లు వేసి వాళ్ళని కాళ్ళ బేరానికి తెచ్చుకొని 100 కోట్లు ఫైన్ వేసిన వాడి దగ్గర, అరే నువ్వు ఒక 20 కోట్లు కట్టేసి నీ పని నువ్వు చేసుకో, ఎవరే నువ్వు ఒక 10 కోట్లు కట్టి నాకు 20% షేర్ ఇచ్చాయి, ఎవరే నీకు 300 కోట్లు ఫైన్ పడింది, నువ్వు 300 కోట్లు కట్టలేవు, మైన్ మూసుకో, లేదా నాకు ఒక 50 కోట్లు ఇచ్చాయి, లేదా మావాడు ఎవడో వస్తాడు వాడికి షేర్ ఇచ్చాయి, వాడు మెయింటైన్ చేసుకుంటూ నువ్వు పక్కకి వెళ్ళిపో. అలా చాలా లీజులు వాళ్ళ దగ్గరకు వచ్చాయి. అలాగే గ్రానైట్ని, రకరకాల కలర్ గ్రానైట్కి క్యూబిక్ మీటర్కి 7,000 9,000 ఎంతో కట్టాలి రాయల్టీ, సీనరేజ్.
అదే గ్రావెల్కి ఇది గులకరాయి గ్రావెల్ ఉంటుంది కదా, దానికి క్యూబిక్ మీటర్కి 70 రూపాయలు కట్టాలి సీనరేజ్. సో గ్రానైట్ని కూడా గులకరాయిగా చూపించి రికార్డుల్లో సీనరేజీ అంత తక్కువ కట్టినవి లక్షల క్యూబిక్ మీటర్లు తన్నుకెళ్ళిపోయారు. అర్థమైంది కదా. సో గ్రానైట్ ఏమో లెక్కల్లో ఒక 10,000 టన్నులు తీశారనుకోండి, సీనరేజీ ప్రకారం 70 లక్షలు ఎంతో కట్టాలి సీనరేజీ. సో ఇది గులకరాయి అయితే ఆ 70,000 టన్నులకి 10,000 టన్నులకి తక్కువే కట్టాలి, 7 లక్షలు 7 లక్షలు కూడా కాదు, 70,000 ఎంతో కట్టాలి. సో వీళ్ళు ఏం చేశారు అంటే, నేను అంతా లెక్క వేయట్లేదు, రఫ్గా చెప్తున్నాను అంతే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వీళ్ళు గ్రానైట్ తీసుకెళ్ళినా అది గులకరాయిగానే రికార్డుల్లో చూపించి అంతే సీనరేజీ కట్టారు. అంటే ప్రభుత్వానికి అంత నష్టం చేశారు. ఇలా ఎన్నో జరిగాయి, మామూలుగా కదా. అవన్నీ రికార్డుల్లో దొరకకుండా రేపు పొద్దున్న ఎవరైనా ఏపీఎండీసీలో విచారణ జరిగినా దొరకకుండా ఇలా దస్త్రాలు తగలబెట్టారంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన చాలా తగలబెట్టారు, వెలగబెట్టారు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ, రోజువారీ విచారణ, తెలంగాణ హైకోర్టు ఆదేశం, కేసుల్లో కదలిక లేకపోవడంపై అసంతృప్తి, పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిబిఐ కోర్టుకు ఆదేశం. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. జగన్కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ విచారణను 23కు వాయిదా వేసింది. 7వ తేదీ ఇదేమో 23వ తేదీకి వాయిదా వేశారు. రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించారంట. వాయిదాలు చూడండి, 3 వారాలు వాయిదా వేశారు. ఇంకా రోజువారీ విచారణ ఏముంటుందిలే కానీ రాయడానికి బాగుంటుంది. తీరం కోతపై అధ్యయనం. ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1360 ఎకరాలు సాగరంలో కలిసిపోవడంపై విస్మయం. ఉప్పాడలో తీరం కొట్టుకుపోయింది, తీరం సముద్రంలో కలిసిపోయింది. సో దాన్ని పరిశీలించారంటే పవన్ కళ్యాణ్ గారు, అది ఒకటి చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం, ఆర్థిక లోటు తీర్చి రాష్ట్రానికి నిధులు తెచ్చే బాధ్యత మాది. పిఠాపురం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఏదో ఎన్నికల ప్రచారం అనుకుంటున్నారేమో ఇప్పటికి కూడా. ఎన్నికల ప్రచారంలో పార్టీ అధ్యక్షుడు మాట్లాడితే పక్కన అభ్యర్థి ఇలా ఉంటాడు. ఈ నిన్న కూడా అలాగే ఉన్నాడు. ఈ వీడియో కూడా చూసి నవ్వుకున్నా. వైకాపా అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఈ రాష్ట్రానికి అంకిత భావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప అభివృద్ధి రాదన్నది తన విశ్వాసమని, చంద్రబాబు అనుభవం, కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కనీసం దశాబ్దంన్నర మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం. చంద్రబాబు అపార అనుభవంతో ఒక్క వాలంటీర్ అవసరం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతోనే 1వ తేదీన లక్షల మందికి పింఛన్లు అందించగలిగాం అని పేర్కొన్నారు. తనను ఎన్నికల్లో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు బుధవారం సాయంత్రం పిఠాపురంలో వారాహి బహిరంగ సభను పవన్ కళ్యాణ్ నిర్వహించారు. చంద్రబాబు తాను ఆర్థికంగా లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచిస్తున్నామని, నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. సో నిన్న పిఠాపురంలో కొంత ఎమోషనల్గానే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న అలాగే స్థలం కూడా కొన్నారు, అక్కడే క్యాంప్ ఆఫీసు అండ్ ఇల్లు కట్టుకుంటున్నారు. పిఠాపురం నుంచి గెలిచినా హైదరాబాద్లో ఉంటారని వైసీపీ వాళ్ళు అన్నారు. లేదు, నేను పిఠాపురంలోనే శాశ్వతంగా ఉంటాను. ఒక రకంగా పిఠాపురాన్ని ఇప్పుడు చంద్రబాబు గారికి కుప్పం ఎలాగో, వైఎస్ ఫ్యామిలీకి పులివెందులు ఎలాగో, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అలా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారనమాట. నిన్న ఆయన మాటలను బట్టి అదే మనకు స్పష్టంగా అర్థమైంది. రాజ్యాంగ వ్యతిరేకులు మీరే కాదు మీరే పరస్పరం ఆరోపించుకున్న మోదీ, ఖర్గే. అవినీతి పరులు ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఆ మేరకు దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛనిచ్చాం. మరో 20 ఏళ్ళు మాదే అధికారం. ఇది మరీ విడ్డూరం అండి. ప్రతిపక్షంలో ఉన్న అవినీతి పరులను వదిలిపెట్టము అనాలి. ఒక చిన్న కరెక్షన్. ప్రతిపక్షంలో ఉన్న అవినీతి పరులను వదిలిపెట్టము, మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు మాత్రం అవినీతి పరులు, ఇదిగో నరేంద్ర మోదీ గారి పాదదులో, లేదంటే నరేంద్ర మోదీ గారి భజనో, లేదంటే అమిత్ షా గారి భజనో, లేదంటే బీజేపీ వాళ్ళు ఇచ్చే తీర్థము ఉంటుంది, అది నెత్తి మీద వేసుకొని మామ అనుకుంటే ఇంకా వాళ్ళు చేసిన అవినీతి అంటే అయిపోయినట్టే, ఇంకా అవినీతి పరులు కానట్టే. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే నిర్ణయం. కేంద్ర జలసంఘం చైర్మన్ ఖుష్విందర్ వోహ్రా వెల్లడి. 2 వారాల్లో విదేశీ నిపుణుల మధ్యంతర నివేదిక. నిర్మాణాలకు అంతరాయం ఉండకపోవచ్చని అభిప్రాయం.
తదనుగుణంగా డిజైన్లు నిర్మాణాలు కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంట. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కొత్తగా కట్టాలి. దానికోసం గతంలోనే 500 కోట్ల వరకు ఖర్చు అయింది. ఇప్పుడు ఖచ్చితంగా డబుల్ అవుద్ది. 950 నుంచి 1000 కోట్లు అవుద్దని చంద్రబాబు గారు చెప్పారు. 996 కోట్లు అవుద్దని చెప్పారు మొన్న. అంటే డయాఫ్రమ్ వాల్ కొత్తది కట్టడానికి కొంత టైము ప్లస్ డబ్బులు, టైం ప్లస్ మనీ రెండు వేస్ట్. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు అనమాట. సాక్షిలో అమరావతి గురించి వీళ్ళకే సాధ్యమైన వార్త ఒకటి రాశారు. అది కాకుండా రింగ్లో మింగారు అసైన్డ్ ఆక్రమణ అదొకటి రాశారు. అది పక్కన తర్వాత డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడతాము, ఆ తర్వాత మందు పిచికారీ చేసి చంపేద్దాం, అధునాతన సాంకేతిక పద్ధతుల ద్వారా వాటిని నియంత్రిద్దాం, సురక్షిత తాగునీరు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రజారోగ్యంపై అధికారుల నిర్లక్ష్యం ఉపేక్షించం, సీజనల్ వ్యాధులపై సమీక్షలో సీఎం చంద్రబాబు, దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి ఆ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందు పిచికారీ చేసి వాటిని చంపేసే వ్యవస్థను 2019కి ముందు ఉపయోగించాం, మళ్ళీ అదే వ్యవస్థను తీసుకువచ్చి డ్రోన్లతో దోమలను చంపేయాలి. ఆయన ఏదో చెప్పుకుంటాడు, వీళ్ళేదో సెటైరికల్గా రాసినట్టున్నారు. డ్రోన్ల ద్వారా గుర్తించడం ఏంటి? డ్రోన్లకు కెమెరాలు ఉంటాయి, గుర్తిస్తారు. మేబీ మందు పిచికారీ సాధ్యమవుద్ది. ఇప్పుడు దోమలు గాలిలో ఉన్నాయనుకోండి, డ్రోన్ల ద్వారా మందు పిచికారీ సాధ్యమవుద్ది. కానీ గుర్తించడం అదంతా కొంచెం తేడాగా రాశారు, వీళ్ళు కావాలని రాశారు. హస్తినకు చేరుకున్న సీఎం చంద్రబాబు నేడు ప్రధాని, కేంద్ర హోము, రక్షణ శాఖ మంత్రులతో భేటీ, రేపు ఆర్థిక మంత్రితో సమావేశమయ్యే అవకాశం. ఇటీవల గెలుపొందిన రాష్ట్ర ఎంపీలకు బాబు విందు. ఢిల్లీ ఒకటోసారి లెక్కేసుకుందాం, ఒక 30 సార్లు వెళ్తారు. 30 సార్లు వెళ్ళి కనీసం 30,000 కోట్లు, వెళ్ళిన ప్రతిసారి ఒక 1000 కోట్లు తీసుకొస్తే చాలండి, రాష్ట్రం బాగుపడుతుందండి. వెళ్ళిన ప్రతిసారి ఒక 1000 కోట్లు తీసుకొస్తే చాలు. ఈ 5 ఏళ్లలో 30 సార్లు వెళ్ళండి, 30,000 కోట్లు తీసుకురండి. ఒకవైపు పోలవరం, మరోవైపు అమరావతి, ఈ రెండు అవుతాయి. గతంలో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళడం వేరు, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడం వేరు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా వెళ్తున్నారు కాబట్టి ఆశలు అంచనాలు గట్టిగానే ఉంటాయి, ఉండాలి కూడా. దాన్ని నెరవేర్చుకోకపోతే ఒక 6 నెలల్లోనో 1 ఇయర్లోనో ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చిన రిజల్ట్ కనిపించకపోతే అప్పుడు ఖచ్చితంగా నిలదీయచ్చు. పిఠాపురం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. పిఠాపురం ప్రజల వల్లే కూటమి ప్రభుత్వం వచ్చింది. 3 నెలలు అభివృద్ధిపైనే దృష్టి, అప్పటి వరకు సినిమాలకు విరామం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఓకే, మరో డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిందే. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ఇప్పుడున్న దానికి సమాంతరంగా మరొకటి నిర్మించాలి. సిడబ్ల్యూసి చైర్మన్కు సూచించిన అంతర్జాతీయ నిపుణులు. ఎగువ కాఫర్ డ్యాంలో లీకేజీలను కొంతవరకు అరికట్టవచ్చు. లీకేజీలున్న డయాఫ్రమ్ వాలు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి ఇబ్బంది ఉండదు. 2 వారాల్లోగా సవాళ్ళను అధిగమించే విధానం, డిజైన్లపై మధ్యంతర నివేదిక. తాము సూచించిన విధానం మేరకు యాఫ్రీ సంస్థ డిజైన్లు ఇవ్వాలి. సిడబ్ల్యూసి డిజైన్లు ఆమోదించిన అనంతరం వాటి ప్రకారం పనులు చేపట్టాలి. అంతర్జాతీయ నిపుణుల సూచన. ఓకే, మంచిదే, బాగానే ఉంది. తర్వాత పింఛన్లకు అధికార గ్రహణం. శ్రీ సత్యసాయి జిల్లాలో పలువురికి పింఛన్లు నిలిపివేత. కాకినాడ జిల్లా ఎల్డీపేటలో 18 మందికి ఆపేసిన వైనం. టీడీపీ నేతల ఫిర్యాదులే కారణం. నిజంగా సాక్షికి కానీ వైసీపీ వాళ్ళకి కానీ ఓపెన్గా చెప్తున్నా, కాస్తైనా సిగ్గుగా అనిపిస్తే మొన్న పింఛన్ల పంపిణీ రోజు అంటే 1వ తేదీన మంత్రి నిమ్మల రామానాయుడు గారు తన బండి మీద ఒక వికలాంగుడిని ఎక్కించుకొని వెళ్ళారు. ఆ వికలాంగుడికి పింఛన్ ఆపేశారు గత వైసీపీ ప్రభుత్వం. ఆయనతో మాట్లాడుకుంటూ వెళ్ళారు. నీకు పింఛన్ వచ్చిందా అంటే ఆయన రాలేదన్నాడు. ఎందుకు రాలేదంటే ఏదో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది, యూనిట్లు ఎక్కువ ఉన్నాయని ఆపేశారు అన్నాడు. ఆయన వికలాంగత్వం కనిపిస్తుందిగా. కరెంటు బిల్లు ఎంత ఎక్కువ వచ్చినా ఆయన అంగవైకల్యం 100% కనిపిస్తుంది. ఆయన నిల్చోలేడు, తన పనులు తాను చేసుకోలేని పరిస్థితిలో, చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. అతనితో నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతున్న వీడియో చూస్తే కళ్ళమటి నీళ్ళు తిరిగాయి. ఏంటి ఇటువంటి వ్యక్తికి పింఛన్ ఆపేసిందా వైసీపీ ప్రభుత్వం అని? వాళ్ళు ఓడిపోవడం తప్పే లేదనిపించింది. ఆ బుద్ధులు ఉన్న వైసీపీ వాళ్ళు ఇదిగో ఈ వార్తలు రాస్తున్నారు. పింఛన్లకు అధికార గ్రహణం. ఈ వార్త రాసిన వాళ్ళు ఎవరో కానీ ఒక్కసారి ఆ వీడియో చూడండి. నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతున్న వీడియో, ఆ బాధితుడితో ఒకసారి మాట్లాడండి. అలాంటి పాపాలు ఎన్నో మూటగట్టుకున్నారు. ఇప్పుడేమో పింఛన్లకు అధికార గ్రహణం అని రాస్తున్నారు. రాష్ట్రంలో పెన్షన్లకు అధికార గ్రహణం పట్టింది. టీడీపీ నేతలు పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారుల్ని అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని చెప్పి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అర్హులకు కూడా పింఛన్ అందకుండా చేస్తున్నారు. ఇది నిజమైతే ఖచ్చితంగా అక్కడ ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు టైం ప్రకారం.
ప్రజలు దేన్ని ఉపేక్షించరు, ప్రజలు ప్రతిదీ పరిశీలిస్తారు, పరిశీలించి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు తీర్పు ఇస్తారని మొన్న ప్రూవ్ అయింది. కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇలా చేస్తే, టీడీపీ వాళ్ళు కూడా ఈ తరహాగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఉంటాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మరీ కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా 5 ఏళ్ళు రావు, కానీ కొంచెం టైం పడుతుంది. 5 ఏళ్ళ తర్వాత ఏదైనా జరగవచ్చు. టీడీపీ జనసేన గోండాలపై చర్యలు తీసుకోండి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్కు వైఎస్ఆర్సీపీ నాయకులు వినతి. దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్. తిరువూరు, విజయవాడ ఘటనలపై ఫిర్యాదంట. పాత కేసులో కొత్త అరెస్టులు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మరో 5గురి అరెస్టు, మరికొందరి కోసం గాలింపు. సెక్షన్ 307 వర్తింపజేసి తాజా అరెస్టులు. మరి గతంలో మీరు అరెస్ట్ చేయలేదుగా. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు కాదు కదా. గతంలో చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పోలీసులు సీరియస్గా తీసుకొని తప్పు చేసిన వారిని పట్టుకుని ఉంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు 307 కేసులు పెట్టేవాళ్ళు కాదు. సో అమరావతి అయిపోయింది. అరబిందో ఆటలు కట్టిస్తామని నాడు టీడీపీ హెచ్చరికలు. దాని అక్రమాలపై మరి ఇప్పుడు ఏం చేస్తారు? కాకినాడ సెజ్ కోసం జగన్ అరాచక పర్వం. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు అడ్డగోలు వ్యూహం. ఫార్మా కంపెనీ అరబిందోకు 10,000 ఎకరాల సెజ్ వాటాలు అమ్మేలాగా సెజ్లోని కార్పొరేట్లకు బెదిరింపులు. జిఎంఆర్పై ఒత్తిడి తెచ్చి 51% వాటా లాగేశారు. కేవీ రావును బెదిరించి డీప్ వాటర్ పోర్టు స్వాహ. కాకినాడ పోర్టులోని వాటాలు లాగేసుకున్నారు. సో అరబిందో ఆటలు ఏ విధంగా టీడీపీ కట్ చేస్తుంది అనేది కొంచెం ఇంట్రెస్ట్గానే ఇచ్చారు. పాతకాల పని పడతారా? వైసీపీ పాలనలో అధికారం అండతో చేయని అరాచకం లేదని, అస్మదీయులకు దోచిపెట్టారని 5 ఏళ్ళు టీడీపీ నేతలు గట్టి స్వరం వినిపించారు. అదాని, అరబిందోల కన్ను పడిన ప్రతిదీ వారి పరమైపోతోందని ఆనాడు ఆగ్రహించారు. ఏదైనా బెదిరించి తన్నుకుపోవడమే తెలిసిన జగన్ అదే పద్ధతుల్లో కాకినాడ పోర్టును అరబిందోకు రాసిచ్చేవసారని తెలుగుదేశం నేతలు అప్పట్లో మండిపడ్డారు. చివరకు కార్పొరేట్లను సైతం బెదిరించి లొంగ తీసుకునే టెంపరితనానికి వైసీపీ నాయకులు దిగజారని ధ్వజమెత్తారు. అనుభవం లేని అరబిందోకు 108 అంబులెన్స్ స్టీరింగ్ అప్పగించి రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు ప్రకటించారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అడ్డగోలుగా 100 కోట్లను అరబిందోకు దోచిపెడుతున్న వ్యవహారాలపై ఏం చేస్తారు? 5 ఏళ్లుగా చెబుతున్నట్టు అరబిందో అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతారా లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాపం ఆంధ్రజ్యోతికి ఎంత కడుపుమంట ఉందో. నిన్నేమో అదాని గురించి రాశారు, ఈరోజు అరబిందో గురించి రాశారు. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎవరెవరు అక్రమంగా లబ్ధి పొందారో వాళ్ళందరి గురించి రాస్తున్నారు. సో మరి మా పేదల కంపెనీ ఇండోసోల్ గురించి, పేదల ప్రతినిధుల కంపెనీ షిరిడీ సాయి గురించి, పేదల ప్రతినిధుల కంపెనీ గ్రీన్కో గురించి కూడా రాస్తారా? ఇండోసోల్ గురించి, షిరిడీ సాయి గురించి రాస్తే చాలు. కుప్పలు తెప్పలుగా రాయొచ్చు, పుంఖాలుగా రాయొచ్చు. చూద్దాం రేపు ఏమైనా రాస్తారేమో. నిన్న అదాని గురించి రాశారు, ఈరోజు అరబిందో రాశారు, రేపు షిరిడీ సాయి రాస్తారేమో చూద్దాం. 132 సీట్ల బస్సు అంటండి, ఏరోప్లేన్ లాగా, విమానం తరహాలో సీట్లు. బస్ హోస్టెస్ కూడా సేవలు. డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువ. కాలుష్యం, రవాణా ఖర్చు తగ్గించడమే లక్ష్యం. పైలట్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. ఓకే, అంత బస్సు ఉంది, టర్నింగ్ ఏమైనా వస్తే ఆంధ్రప్రదేశ్లో R&B రోడ్ల మీదకి రాకమ్మా. అప్పుడే ఉచితంగా ఇసుక త్వరలో నూతన పాలసీ ప్రకటన. 8 లేదా 9 ఉత్తర్వులు. ప్రజలందరికీ అందుబాటులోకి. రవాణా లేబర్ ఛార్జీలు భరించాలి. 3 నెలలకు 1 కోటి టన్నుల అవసరం. స్టాక్ యార్డ్లో 35 లక్షల టన్నులే ఉంది. జేపీ వెంచర్స్ బకాయిలు 700 కోట్లు. అక్రమాలను బయటకు తీస్తాము. బాబు సమీక్ష తర్వాత మంత్రి కొల్లు ప్రకటన. మంచిది. పీసీబీ ఫైల్ దహనం చెప్పుకున్నాం కదా ఇందాక. మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫైల్ తగలెట్టేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ల్యాళ్ల అప్పిరెడ్డి అనుచరుల అరెస్ట్. 2 ఏళ్ల కిందట పట్టపగలే టీడీపీ ఆఫీస్పై దాడి. గుంటూరులో 5 అదుపులోకి. న్యాయాధికారి ఎదుట హాజరు. నిందితుల తరపున 10 మంది లాయర్ల వాదనలో. రేపో ఎల్లుండో, నేడో రేపో ల్యాళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, అవినాష్ కూడా అరెస్ట్ అవుతారని రాశారు. మేబీ ఛాన్స్ ఉంది. వీళ్ళ మీద 307 కేసులు పెడుతున్నారంట. 307 అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లో. అలాగే గౌతమ్ సవాంగ్ గారు, ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు నిన్న రిజైన్ చేశారు తన పదవికి. చెయ్యాలి.
అసెంబ్లీ గేట్ తాకలేవన్నారు. ప్రజలే సీరియస్గా తీసుకొని గెలిపించారు పవన్. ఎన్నికల్లో కూటమికి వచ్చిన బలం దేశ రాజకీయాలను మార్చేసింది. రక్తం చిందించకుండా ఓటుతో అరాచక ప్రభుత్వాన్ని నేలకూల్చారు. చంద్రబాబు అపార అనుభవంతోనే 1వ తేదీన పింఛన్లు, జీతాలు, కొన్నాళ్ల తర్వాత షూటింగ్లకు వెళ్తా, డిప్యూటీ సీఎం పదవి ప్రజలకు అంకితం. పిఠాపురం సభలో జనసేనని బాగానే ఉంది, మంచిది. సరే, ఇది పక్కన పెడితే ఆంధ్రప్రభలో ఒక ఆసక్తికరమైన వార్త రాశారండి. జై చిరంజీవ, అన్నయ్య కోసం, అన్నయ్య అందలం కోసం తమ్ముడు తహతహ ఉన్నత స్థాయిలో చూడాలని ఆరాటము, గౌరవం మరింత పెంచాలని పోరాటం, మభ్యపెట్టి ప్రజారాజ్యాన్ని ముంచారన్న ఆవేశం, కుతంత్రాలతో అవమానించారని మండిపాటు. అయితే కేంద్ర మంత్రి లేదా గవర్నర్, ప్రధాని మోదీ కూడా సానుకూలం. సో అంటే చంద్రబాబు నాయుడు చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించాలి లేదా గవర్నర్ ఇప్పించాలి అని పవన్ కళ్యాణ్ గారు తహతహలాడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రభలో రాశారు. చిరంజీవి గారు చూడందా కేంద్ర మంత్రి పదవి? గతంలో ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా 3 ఏళ్ళు పనిచేశారుగా. సో ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి పదవి కాదు, గవర్నర్ కూడా మేబీ నిజంగా సీఎం చేస్తే అది న్యాయం. యాక్చువల్గా ఆయన హోదా, ఆయన స్థాయికి తగ్గట్టు నిజంగా ఆయన సీఎం కావాలనే పార్టీ పెట్టారు, సీఎం కావాలనే ఫైట్ చేశారు, పోరాడారు. కానీ అప్పుడున్న పార్టీలతోనూ వ్యవస్థలతోనూ రాజకీయంతో నిలదొక్కుకోలేక పార్టీని కాంగ్రెస్లో కలిపేసి కేంద్ర మంత్రి పదవి తీసుకొని 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయి అప్పటి నుంచి సినిమాలు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆయన్ను మళ్ళీ రాజకీయాల్లోకి లాగి గవర్నర్ పదవి ఇప్పించి లేదా కేంద్ర మంత్రి పదవి ఇప్పించి లాగుతారని నేనైతే అనుకోవట్లా. మేబీ ఇది ఒక గాసిప్ రాశారు అంతే, ఇది ఒక గాసిప్ మాత్రమే, మేబీ నిజం కాదనుకుంటున్నా. అయితే బీజేపీకి ఒక ఆలోచన ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ లేవలేకపోతే, వైసీపీ కనుక మళ్ళీ బలం పుంజుకోకపోతే తెలుగుదేశం పార్టీకి ఒక సరైన ప్రత్యామ్నాయం మనం రూపొందించాలి. సో టీడీపీ అధికారంలో ఉండగా 2029 నాటికి మనమే బలమైన విపక్షంగా మారుదాము టీడీపీకి అని అప్పుడు చిరంజీవి గారిని యాక్టివ్ చేసి బీజేపీ బగ్గాలో లేదంటే ఇంకేదో రాజకీయ బాధ్యతలు అప్పగించి వీళ్ళిద్దరి ద్వారా యాంటీ టీడీపీ పాలిటిక్స్ చేసినా చేయొచ్చు. మేబీ ఆ అవకాశాలు ఉంటే ఉండొచ్చు, చూడాలి, టైం పడుతుంది. ఇప్పుడు ఏం మనం చెప్పినా గాసిప్గానే ఉంటుంది. జార్ఖండ్ పీఠంపై మళ్ళీ హేమంత్ సోరెన్, ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటా, ఉప్పాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన. ఖాకీ తీరు, పరువు బజార్, అనర్హులకు సెల్యూట్లు, తాబేదారులకు జీహుజరు, యూనిఫామ్కే మచ్చ, దిగజారిపోతున్న వ్యవస్థ, బాధ్యత మరిచిన సిబ్బంది, కిమ్మనని అధికార గణం, సరిదిద్దాల్సింది పాలకులే, ఐపీఎస్లు దృష్టి పెట్టాలి, సామాజికవేత్తల సూచనలు. ఎప్పటి నుంచో జరుగుతున్నదే మాస్టరు. యానమాల కుదురు కట్ట వద్ద ఫైల్స్ దహనం, కారులో వచ్చి ఫైల్స్ హార్డ్ డిస్క్లకు నిప్పు. పెద్దిరెడ్డి గారి బ్యాచ్. జగన్ కేసులపై రోజు విచారణ, నేడు నెల్లూరుకు వైఎస్ జగన్. ఒక స్వాతంత్ర సమరయోధుడు అక్కడ నెల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు కదా, అతన్ని ఒక సౌమ్యుడు మంచివాడు, స్వాతంత్ర సమరయోధుడు, ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న ఒక నాయకుడు నెల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి అక్కడికి మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తారన్నమాట ఈరోజు. సో 3 పత్రికలకు అక్కడికి అయింది. పట్టిసీమ అన్నదాతలకు కొంగు బంగారం, నీటి విడుదల కార్యక్రమంలో మంత్రి నిమ్మల. ఎత్తిపోతల్లో ఎగిసిన గోదావరి, ఒకే రోజు 4 లిఫ్టుల నుంచి నీరు తరలింపు. కలకలం, 80 గ్రామాల్లో కలుషిత నీటి ఘటనలు, గత వైకాపా సర్కారు నిర్లక్ష్యం ఫలితం. ఎక్కడిచ్చారు? తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురంలో 2, కాకినాడ జిల్లా కొమ్మనపల్లిలో 1, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 4, విజయవాడ నగరం మొగలరాజపురంలో 1 చొప్పున కలరా కేసులు వెలుగు చూశాయంట. ఎప్పుడో నెల రోజుల కిందట అది ఇష్యూ, ఇప్పుడు రాశారు ఈనాళ్ళు. నెల రోజుల కిందటి నుంచి కలకలం ఉంది. జప్తు చేసిన 20 కోట్ల సామగ్రి మాయం. అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫార్మ్స్ కర్మాగారంలో భారీ చోరీ, ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయని పోలీసులు. ఇది చెప్పుకున్నాము. క్లబ్ హౌస్ యజమానికి అధికారులు దాసోహం. 1.71 ఎకరాలకు బదులు 2.17 ఎకరాలు వైఎస్ఆర్ జిల్లా గత కలెక్టర్ సిఫార్సు. పులివెందుల్లో 4 స్టార్ హోటల్ నిర్మాణం కోసం యథాతథంగా కొనాలని గతంలో సీఎంఓలో కీలక అధికారి ఒత్తిళ్లు. సరే, ఇది పక్కన ఒక వార్త ఉంది, ఇది సెపరేట్గా ఇంపార్టెంట్లే, మళ్ళీ చేద్దాం. సో ఓవరాల్గా ఇది 4 పత్రికల్లో ఉన్న కీలకమైన అంశాలు. ఇంకా ఇంపార్టెంట్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.